ప్రశాంతయే యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్సతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అందరూ మీ యొక్క గోత్రములు, నామధేయము, నక్షత్రము, మీ కుటుంబంలోని సభ్యుల యొక్క నామధేయ నక్షత్రము మనసులో ఒకసారి సంకల్పించండి. సంకల్ప విధానం తెలిసిన వారు సంకల్పం చేయండి. విధానం తెలియని వారు అమ్మవారిని, స్వామివారిని ప్రార్థన చేయండి. எல்லாரும் உங்களுடைய கோத்திரம், நாமதேயம், நட்சத்திரம், குடும்பத்தில் எல்லாருடைய நாமதேய நட்சத்திரம் மனசில் ஒரு வாட்டி சங்கல்பம் பண்ணுங்கோ. சங்கல்ப விதானம் தெரிஞ்சவா சங்கல்பம் பண்ணுங்கோ. விதானம் தெரியாதவா தாயாரையும் பெருமாளையும் பிரார்த்தனை பண்ணுங்கோ. சர்வேஷாம் பக்தஜனானாம் க்ஷேமஸ்தைரிய விஜய வீரிய அபய ஆயுராரோக்கிய ஐஸ்வர்ய அபிவிருத்தியர்த்தம் தர்மார்த்த காம்யமோக்ஷ சதுர்வித பலபுருஷார்த்த சித்தியர்த்தம் மனோவாஞ்சதா பலசித்தியர்த்தம் ராஜத்வாரே சர்வகாரிய அனுகூலதா சித்தியர்த்தம் ஆரோக்கிய திருடகாத்திர வஜ்ரசரீராபிவிருத்தியர்த்தம் லோகக்ஷேமார்த்தம் ஸ்ரீ பத்மாவதி ஸ்ரீனிவாச கிருபாகடாட்ச சித்தியர்த்தம் கல்யாண மகோத்சவம் ஆச்சாரிய முகேன அத்ய கரிஷ்யே சர்வம் ஸ்ரீ வெங்கடேஷார்ப்பணமஸ்து. ఓం నమో అష్టైశ్వర్యలక్ష్మ్యై నమో నమః. శుభోదయం. అద్భుతమైనటువంటి శ్రీ ఋతువు ఫాల్గుణ మాసం సప్తమి తిథిపూర్వకంగా సాగుతున్నటువంటి చక్కని స్థిరవాసరం శనివారంతో కూడినటువంటి చక్కని శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభతిదౌ అని ఆచార్యులు శాయించినట్లుగా సమస్తమైనటువంటి భక్తులు భక్త సంకల్పపూర్వకంగా సన్నద్ధమై అదిగో అంగరంగ వైభోగంగా అద్భుతాలను సాధించేటువంటి అందమైన సప్తగిరి సార్వభౌముని యొక్క జామాతృస్థానమైనటువంటి చక్కని తిరుచ్చుకనూరు పద్మకాసార సమీపంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో గర్భాలయం దగ్గర అదిగో అందమైన అయ్యవారు కనకాంబర హారధారి అయి ప్రకాశవంతంగా ఉన్నటువంటి శుభ సందర్భంలో అమ్మవారు సన్నద్ధమై అదిగో స్వీకరిస్తున్నారు కళ్యాణ విశేషాన్ని పాంచరాత్ర ఆగమ విధానపూర్వకంగా. ధనలక్ష్మ్యై ధాన్యలక్ష్మ్యై ధరాలక్ష్మ్యై నమో నమః. నమస్తే అష్టైశ్వర్యలక్ష్మ్యై మహాలక్ష్మ్యై నమో నమః. అమ్మా, సమస్తమైనటువంటి ప్రాణులు, భూమి మీద ఉండేటువంటి మానవులు, ఈ భూలోకమంతా కూడా రజోగుణంతో కూడినటువంటిది అని అంటారు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాణులు, మానవులు రజోగుణయుక్తులు. రజస్సు అంటే చలనము, క్రియ, కర్మ, వీటితో కూడినటువంటిది. కాబట్టి ఇక్కడ రజోగుణ సంపన్నులుగా మానవులు ఉంటున్నారు ఎక్కువ అందరూ కూడా. కాబట్టి రజోగుణంతో కూడినటువంటి వాళ్ళు కాబట్టి మానవులు తాము కోరుకున్నటువంటి కోరికలు తీరడానికి ధన ధాన్యాది సంపదలను నిరంతరం కోరుకుంటుంటారు. అలాంటి వాటికి అధికారినిగా ఉన్నటువంటి ఆమె ఆ పరమాత్మలో ఉన్నటువంటి శక్తి రూపిణి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధరాలక్ష్మిగా ఎవరైతే ప్రకాశిస్తున్నారో, అష్టైశ్వర్యాలను కూడా అందిస్తూ అష్టైశ్వర్య లక్ష్మిగా ఎవరైతే ప్రకాశిస్తున్నారో అటువంటి మహాలక్ష్మి, మహా అంటే చాలా పెద్దదైన గొప్పదైన సర్వవ్యాపిని అయినటువంటి శక్తి రూపిణి అని అర్థం. అటువంటి మహాలక్ష్మి అమ్మా మీకు నమస్సుమాంజలులు అంటూ చక్కగా మహాత్ములు ఆ దేవిని ప్రార్థించినట్లుగా అమ్మవారు
అయ్యవారినే చూపిస్తోంది ఇక్కడ. అమ్మవారు స్వతహాగా జడస్వరూపిణి అంటారు. అటువంటి అమ్మవారు అయ్యవారితో కలిసినప్పుడు చిచ్చక్తి రూపిణిగా ప్రకాశిస్తుంది. అందుకనే అమ్మవారికి చిచ్చక్తి స్వరూపిణి అని చక్కని బిరుదు. అందుకనే అమ్మవారు చిదాత్మిక జడాత్మిక కూడా ఆమె. అందుకనే చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక అని సహస్రనామంలో అమ్మవారిని కీర్తిస్తారు. కాబట్టి మనం చూస్తున్నట్లుగా భూమ్యాది రూపాలు, గ్రహాలు, నక్షత్రాల రూపంలో, విశ్వరూపంలో ఉన్నటువంటి స్థితిలో ఆమె యొక్క శక్తి గూడు కట్టి ఇక్కడ కనబడుతుంది. ఆ శక్తి మైండ్ అండ్ మ్యాటర్. మైండ్ అంటే జ్ఞానం, అది మ్యాటర్గా ఇక్కడ రూపుదిద్దుకునింది. అదే విశ్వంగా మనం అనుభవిస్తున్నాం. అనుభవించేటువంటి ఈ విశ్వంలో సమస్తమైనటువంటి 4 రకాల ప్రాణులు, కదలనటువంటి ప్రాణులు, కదలని పదార్థాలు అన్నీ కలిసి విశ్వం. ఇదంతా ఆమె రూపమే. ఈ రూపానికి నాయకుడు ఆయన విశ్వేశ్వరుడు. ఇది వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం. ఆమె అన్నిటినీ తనలో కలుపుకుంటే ఆమె నిరాకారం అవుతుంది, శక్తి రూపిణి అవుతుంది. సత్శక్తి రూపిణి, సద్రూపిణి అంటారు అమ్మవారిని. అలాంటి సద్రూపిణి చిద్రూపుడైనటువంటి పరమాత్మతో కలిసి ఇద్దరు, పేరుకు ఇది 2గా చెబుతున్నా ఇద్దరూ కలిసి ఒకటే. అందుకనే ఆ అమ్మవారిని నిత్యానపాయిని అని ఒక మాటతో అమ్మవారిని చెబుతారు ఆగమాలు. ఎప్పుడు కూడా ఆయన్ని వదిలిపెట్టదు అని. ఎలాగైతే శక్తిమంతుడిని శక్తి వదిలిపెట్టదో అట్లా ఆమె శక్తి ఆయన శక్తిమంతుడు. కాబట్టే శక్తిమతో రభేద అని శాస్త్రం మాట. అదిగో అటువంటి విధంగా అనేక విధాలుగా కీర్తించబడుతున్నటువంటి పరమాత్మ యొక్క శక్తినే మనం నిరంతరం అనుభవిస్తున్నాం తెలియకుండా. శుక్రేణ దేవదీచ్యతే అగ్నే కృత్వా క్రతో కుమ్రణు యత్తే పవిత్రపచ్యసి అగ్నే విటతమంతరా బ్రహ్మతేన భణీమహే ఉభాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ భణీమహే విశ్వదేవీ పునతే దేవజాగాహత్ తస్యైవ క్వేస్తనుభవీతపృష్ఠాః తయా మటन्तः సాధామాజ్యేషు వయక్తస్యామపతిగోరగీణాం వైశ్వానరోహత్యభిర్మాపనాతో పాదః ప్రాణేనేషరోమజో భూః द्यावा पृथिवीपिकसापयोभिः ऋतावरीयज्ञे मापनीतां मृगद्भिश्च विरस्त्रिभिः परिशिष्टैर्देव मन्वभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपुनता येनापो दिव्यङ्गसः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्मपुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संहृतकं रसं सर्वकंसपूतमस्नाति प्रीतं मातरिस्वना पावमानीर्यो अध्येति ऋषिभिः संहृतकं रसं तस्मै सरस्वतीरुहे क्षीरकं सत्पिन्मधूतकं पावमानी स्वस्त्ययनीः सुदुःखा हि प्रयस्वतीः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतको हितं पावमानीत्युसुन्दरः यमल्लकमथो अमुं कामान् समर्थयन्तुनः देवैः समाभृताः पावमानी स्वस्त्ययनीः सुदुःखाभिकृतस्तुतः ऋषिभिः संहृतो रसः ब्राह्मणेष्वमृतको हितं येन देवा पवित्रेण आत्मानं पुनरे सदा येन सहस्रधारेण पावमान्यः पुनन्तु वा राजावत्यं पवित्रं यतोऽद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं ओदं ब्रह्मपुनीमहे इन्द्रस्तुनीतिरहमापुनातु स्वस्त्यावरुणस्य वीक्ष्याः तमो राजा प्रपुनाभिपुनातुमा जातवेदामूर्तिकन्या पुनातु भूर्भुवस्सुवः तच्छय्यारावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपदये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं सन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः।
अग्निः च मे कर्मः च मे अर्कः च मे सूर्यः च मे प्राण इति प्राणः च मे अश्वमेध इत्यश्वमेधः च मे पृथिवी च मे अदितिः च मे दिदिः च मे द्यौः च मे शक्वरिः अङ्गुलयः दिशः च मे यज्ञेन कल्पन्त अमृग च मे सामा च मे सोमः च मे यजुः च मे दीक्षा च मे तपः च मे ऋतुः च मे व्रतं च मे अहोरात्रयोरित्यः रात्रयोः वृष्ट्या बृहद्रथन्तरे इति बृहद्रथन्तरे च मे यज्ञेन कल्पेताः गर्भाः च मे वत्साः च मे त्र्यवेदित्रि अविः च मे त्र्यवेदित्रि अवि च मे दित्यवादित्यवाद च मे दित्योहि च मे पञ्चाविः च मे पञ्चाविदिति पञ्च अविः च मे पञ्चावीति पञ्च अवी च मे त्रिवत्स इति त्रिवत्सा च मे त्रिवत्सेति त्रिवत्सा च मे तुर्यवाड् तुर्यवाड् च मे तुर्यो हि च मे पट्ठवाद् इति पट्ठवाद् च मे पट्ठो हि च मे उक्षा च मे वसा च मे शभा च मे वेहत् च मे अनड्वान् च मे धेनुः च मे आयुः यज्ञेन कल्पताहं प्राण इति प्राणः यज्ञेन कल्पताहम् अपान इत्यपानः यज्ञेन कल्पताहं व्यान इति व्यानः यज्ञेन कल्पताहं चक्षुः यज्ञेन कल्पताहं श्रोत्रं यज्ञेन कल्पताहं मनः यज्ञेन कल्पताहं वाक् यज्ञेन कल्पताहम् आत्मा यज्ञेन कल्पताहं यज्ञः यज्ञेन कल्पताहम् एका च मे तिस्रः च मे पञ्च च मे सप्त च मे नव च मे एकादश च मे त्रयोदशेति त्रयः दश च मे पञ्चदशेति पञ्चदश च मे सप्तदशेति सप्तदश च मे नवदशेति नवदश च मे एकविंशतिरित्येकविंशतिः च मे त्रयोविंशतिरिति त्रयः विंशतिः च मे पञ्चविंशतिरिति पञ्चविंशतिः च मे सप्तविंशतिरिति सप्तविंशतिः च मे नवविंशतिरिति नवविंशतिः च मे एकत्रिंशतित्येकत्रिंशते च मे त्रयस्त्रिंशतिति त्रयः त्रिंशते च मे चतुस्रः च मे अष्टौ च मे द्वादश च मे षोडश च
मे विगुंसतिः च मे चतुर्विगुंसतिर्चतुर्विगुंसतिः च मे अष्टाविगुंसतिरष्टाविगुंसतिः च मे द्वात्रिगुंसतिः च मे षट्त्रिगुंसतिः च मे चत्वारिगुंसतिः च मे चतुश्चत्वारिगुंसतिः चतुश्चत्वारिगुंसतिः च मे अष्टाचत्वारिगुंसतिः अष्टाचत्वारिगुंसतिः च मे वाजः च प्रसवगति प्रासवः च विजयी च बीजः च क्रतो च सुवः च मूर्धा च व्यस्त्यय इति विअस्त्ययः च अन्त्यायनः च अन्त्यः च भुवनः च भुवनः च अधिपतिरित्यधिपतिः च वाजः नः सप्त प्रतिश इति प्रादिशः चतस्रः वा परावत इति परावतः वाजः नः विश्वैः देवैः धनदाताविति धनसातो इह अवतो विश्वे अद्य मरुतः विश्वे ऊती विश्वे भवन्तु अग्नयः समिद्धा इति संयुद्धाः विश्वे नः देवाः अवसा येति गमन्तो विश्वम् द्रविणं वाजः अस्मे गति वाजस्य प्रसवमिति प्रसवं देवाः रसैः याता हिरण्यैः अग्निः इन्द्रः बृहस्पतिः मरुतः सोमपीतय इति सोमपीतजेः वाजे वाज इति वाजे वाजेः अवता वाजिनः नः धनेशो विप्राः अमृताः ऋतज्ञा इत्यतज्ञाः अस्य मध्वः पिबता मादयध्वम् तृप्ताः याता पथिभिरिति पथिभिः देवयानैरिति देवायानैः वाजः पुरस्ताः ते उदमध्यतः नः वाजः देवानैऋतुभिरित्ऋतुभिः कल्पयाति वाजस्य हि प्रसव इति प्रसवः अन्नमीति विश्वाः आशाः वाजपतिरिति वाजापतिः भवेयं वयः पयः ओषधीषु पयः दिवि अन्तरिक्षे पयः पयस्वतीः प्रतिसगिति प्रादिशः सन्तो मह्यं समिति महासृजामि पयसा घृतेन समिति महासृजामि अपाः ओषधिभिरित्यौषधिभिः सह अहं वाजं सनेयम् अग्ने नक्षोषसा समनसे दिशा मनसा विरूपे इति विरूपे धापयेते इति शिशौ एकं समेचे इति द्यावा क्षामारुक्मः अन्तः वीति भाति देवाः अग्निं धारयन्ने द्रविणोदा इति द्रविणः दाः समुद्रः असीनभस्वान् आर्द्रदानरित्याद्रादानभो शम्भोरिति शम्भोः मयो भोरिति मयः भोः अभीति महावाहि स्वाहा मारुतः असि मरुतां गणः शम्भोरिति शम्भोः मयो भोरिति मयः भोः अभीति महावाहि स्वाहा अवस्युः असीनुवस्वान् शम्भोरिति शम्भोः मयो भोरिति मयः भोः अभीति महावाहि स्वाहा गणस्मि सवसा घृतेन दिव्यां सुपर्णमिति सुपर्णं वयसा बृहन्तं तेन वयं मदेमा वृद्धस्याविष्टवं सुवहाणाः अधीति नागे उत्तम इत्युत्तमे इमौ तेः रक्षौ अजरः पदद्विनः याभ्यां रक्षागंसे अवहगंसेत्यवहगंसे अग्नेः ताभ्यां पदेमा सुकृतामिति सुकृताः भूलोकं यत्र ऋषयः प्रथमजा इति प्रथमजाः ये पुराणाः चिते असि समुद्रयो निरिति समुद्रयोनिः इन्दुः दक्षः सेनः ऋतवेद्यतः हिरण्यवक्ष इति हिरण्यवक्षः शकुनः भुरण्यो महान् सदत्स इति सदा
से ध्रुवः येति निषत्त इति निसः नमः ते अस्तु माहिकंसिः विश्वस्य मूर्धन् अधीति तिष्ठति श्रुतः समुद्रे ते हृदयम् अन्तः आयुः जावा पृथिवी इति जावा पृथिवी भुवनेषु अर्पिते इति उद्नः दत्ता उडधिमित्युदधिम् इन्द्रादिवः पर्जन्यात् अन्तरिक्षात् पृथिव्याः ददानः वृष्ट्या अवतादिवः मूर्धा असि पृथिव्याः नाभिः वोर्ग अपादीनां विश्वायुरिति विश्वायुः शर्मा सप्रथा इति सा प्रथाः नमः पथे येन ऋषयः तपसा सत्रम् आसतान्धानाः अग्नें सुवः आभरन्त इत्याभरन्तः तस्मिन् अहं नीति दधे नागे अग्नेम् एतां याम् आहो मनवः तीर्णपरिहिषमिति स्तीर्णपरिहिषं तं पत्नीभिः अन्विति गच्छेम देवाः पुत्रैः भ्रातृभिः पुत्रावाः हिरण्यैः काकं गृह्णानाः सकृतस्येति सुकृतस्य लोके द्वितीये पृष्ठे अधीति रोचने दिवः एति वाचः मध्यम् अर्हते भुरण्यः अयम् अग्निः तत्पतिरिति सदेपतिः चेकिदानः पृष्ठे पृथिव्याः दैदिने हितः रविद्युदत् अधत् पदमित्यधः पदम् कृणुते ये प्रण्यवः अयम् अग्निः वीरतम इति वीरतमः वयोधा इति वयः स्त्रियः दीप्यताम् अप्रगच्छन्नित्यप्रागच्छन् विभ्राजमान इति विभ्राजमानः शरीरस्य मध्ये उपप्रेति याता यानि धामासां प्रेति च वध्वम् अन्विति सां प्रेति याता अग्ने पथः देवयानानिति देवा यानानि गृणुध्वम् अस्मिन् सदसगैति सदा से अधीति उत्तरस्मिन्नित्युत्तरस्मिन् विश्वे देवाः यजमानः च शीतता येन सहस्रमो वहसि येन अग्ने सर्ववेदसमिति सर्ववेदसं तेन इमं यज्ञं नः वः देवयान इति देवयानः यः उत्तम इत्युत्तमः पुज्यस्व अग्नेः प्रतीति जागृह्येनम् इष्टावो इष्टापूर्ते समिति सचेता अयम् च पुनः कृण्वन् त्वादरम् युवानम् अन्वादाकं शीलित्यनो आताकं शीते त्वयि तन्तुम् एताम् अयम् ते योनिः ऋत्प्रियः यतः जातः अरोचथाः तम् जानन् अग्ने एते रोह अथ नः वर्धय रयेम् मम अग्ने वर्चः विहवेष्विति विहवेषु अस्तु वयं त्वा इन्धनाः तनुवम् पुषेमामह्यम् नमन्तां प्रदिश इति चदस्रः त्वया अध्यक्षेणेत्यधिक्षेण वृतनाः जयेम मम विहवैति हवे सन्तो सर्वे इन्द्रावन्त इन्द्रावन्तः मरुतः विष्णुः अग्निः मम अन्तरिक्षम् कुरु गोपाम् अस्तु भवतां कामे अस्मिन् मयि देवाः द्रविणम् एति अयजन्त मयि आसीरित्यासीः मयि अस्तु मयि देवहोतिरिति देवाहोतिः दैव्या होतारा वनिषन्त पूर्वे अरिष्टाः श्यामातनुवा सुवीरा इति मह्यं यजन्तो मम याने हव्या गोतिरित्यागोतिः सत्या मनसः मे अस्तु मानिति गाहं कथमते क्षण अहं विश्वे देवासः अधीति वोचता मे देवी सदेवर्विः वरुणः गणोता विश्वे देवासः इह वीरयध्वं माः स्महे हृदये दिप्रा
तया आमा तनो भीमारथमदृशते सोमराजन् अग्ने मन्यं प्रतिनुदन्निति प्रतिनुदन् पुरस्तात् गोपा इति गोपाः परिति बाहिनः त्वं प्रत्यञ्चायन्तो निगुत इति निगुतः पुनः ते अमा येषां चित्तं प्रबुधेति प्रबुधा आवीति नेभते धाता धातॄणां भुवनस्यायः पतिः देवं सवितारम् अभिमादिशाहमित्यभिमादि अश्विना उभा बृहस्पतिः ये व्यायन्तो भुवनस्य गोपा इति गोपाः अदब्धः गोपा इति गोपाः परिति बाहिनः त्वं प्रत्यञ्चायन्तो निगुत इति निगुतः पुनः ते अमा येषां चित्तं प्रबुधेति प्रबुधा आवीति नेषते धाता धातॄणां भुवनस्य यः पतिः देवं सवितारम् अभिमादिशाहमित्यभिमादि साहम् इमं यज्ञम् अश्विना उभा बृहस्पतिः यति पाक्ष्वगजमानवादितिनि अर्थात् पुरुव्यचाः नः महिषा शर्मा यगंसते अस्मिन् हवे पुरोहोतेति पुरोहोतः पुरुक्षोतः नः प्रजाया इति प्राजायै हर्यस्वेति हरिगस्वा इन्द्रा मानः रीरिषः मा परेति नः सपत्नाः अवेति ते नः सपत्नाः अवेति ते भवन्तो इन्द्राग्निभ्याः अवेति बाधामहे एतान् वसवः रुद्राः आदित्याः उपरि स्पृशमित्युपरि स्पृशम् उग्रं चेत्तारम् अधिराजमित्यधिराजम् अग्रन्ने चम् इन्द्रम् अमुदः हवामहे यः गोचिदिति गोचिदे धनजिदिति धनाजिदे अश्वजिदित्यश्वाजिदे यः यः इमं नः यज्ञं विहवैति विहवे जुषस्व अस्य कुर्मः हरिव इति हरिवः त्वा अग्नेः मन्वे प्रथमस्य यं पाञ्चजन्यमिति पाञ्चजन्यं बहवः समिन्धत इति साम् इन्धते विश्वस्य ऋषि प्रविशिवागुं समिति प्रविशिवागुं ईमहे सह नः मुञ्चतो अगंहसहायस्य इदं प्राणदिति प्राणद निमिषदिति निमिषत् यत् यजति यस्य जातं जनमानं च केवलं स्तौमि आसितः जोहवीमि सह नः मुञ्चतो अगंहसः इन्द्रस्य प्रथमस्य प्रचेदस इति प्रचेदसः वृत्रघ्न इति वृत्र सोमाः उपागुदित्युपा आगुः यः दासुरः सुकृत इति सुकृतः उपेति कन्ता सह नः मुञ्चतो अगंहसः यः सङ्ग्राममिति सङ्ग्रामं नयति समिति वशी युधे यः पुष्टानि सकं सृजतीति सृजति त्रयाणि सोमे इन्द्रं नासितः जोहवीमि सह नः मुञ्चतो अगंहसः अन्वे वां मित्रा वरुणेति मित्रा वरुणः तस्य वित्तं सत्यौजसेति सत्यवोजसा जगंहनायां नुदेथे इति या राजानं सरसमिति सार रथं जातः उग्राः तानः मुञ्चतं आगतः यामरथः ऋजुरस्मिरित्यर्जुरस्मिः सत्यधर्मेति सत्यधर्मामिथो चरन्तम् उपयातीत्युपयाति दोषयन्ने सौमे वरुणेति मित्रा वरुणा नासितः जोहवीमि तौ नः मुञ्चतम् आगतः वायोः सवितुः विदधानि मन्महे यौ आत्मन्
अन्वदित्यात्मन्वदे विवृतः यौ च रक्षतः यौ विश्वस्य परिभो इति परिभो भवतुः तौ नः मुञ्चतम् आकसः उपवेति श्रेष्ठा नः आशिषः देवयो धर्मे अस्थिरन्ने सौमि वायं सवितारं नाशितः जोहवीमितौ नः मुञ्चतम् आगसः रथितमाविति रथीनाम् अक्वे उदये शुभं गमितौ श्रियमेभिरिति सोयमेभिः अश्वैः ययोः वान्देवो देवेषु शितम् ओजः तौ नः मुञ्चतम् आगसः यत् अयातं वहतं सूर्यायाः त्रिचक्रेणेति सकं सदमिति संसदम् इच्छमानौ देवौ अश्विनौ नाचितः जोहवीमितौ नः मुञ्चतम् आगसः मरुतां मन्वे अधीते ब्रुवन्तु प्रेति इमां वाचं विश्वानाम् अवन्तु विश्वे आसून् सूयमानिति सूयमाने ऊतये ते नः मुञ्चन्तु येन सह दिग्मान् आयुधं मीडितं सहस्वते दिव्यां श्रद्धः पृतनासो जिष्णो सौमि देवान् मरुतः नाचितः जोहवीमि तेनः मुञ्चन्तु तेन सह देवानां मन्वे अधीति नः ब्रुवन्तु प्रेति इमां वाचं विश्वावन्तु विश्वे आसून् सूयमानिति सूयमाने ऊतये तेनः मुञ्चन्तु येन सहायत इदं महाभिषोचति पौरुषेयेन दैव्येन सौमि विश्वान् देवान् नाचितः तेनः मुञ्चन्तु येन सहान्विति नः अद्य अनुमतिरित्यनुमतिः अन्विति इत अनुमत इत्यनुमतिः त्वां वैश्वानरा नः भूत्या पृष्टाः दिवि ये इति अप्रथेता अमितेभिः ओजभिरित्योजःभिः ये इति प्रतिष्ठे इति प्रतिष्ठे अभवता वसूनां सौमि द्यावा पृथिवी इति द्यावा पृथिवी नाथितः जोहवीमिते इति नः मुञ्चतम् आगमसः उर्वी इति षोडशी इति परिवः गृणोतं क्षेत्रस्य पत्नी इति अधीति नः ब्रूयातम् सौमि द्यावा पृथिवी इति द्यावा पृथिवी नाथितः जोहवीमिते इति नः मुञ्चतम् अगमसः यत् ते वयं पुरुषत्वेति पुरुषत्राय विष्ठा अविद्वागुंसः चक्रमा कतिच्छनाकः ॐ नमो पद्मकासारमध्यगतायै నమో నమః. అద్భుతమైనటువంటి వికసించినటువంటి పద్మాలు చక్కగా పాదుకున్నటువంటి సరస్సు పద్మ సరోవరం. పద్మము అనేటువంటిది వికసించినటువంటి జ్ఞానానికి గుర్తు. అటువంటి జ్ఞానము పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ స్వరూపానికి సంకేతమే పద్మం. ఎలాగైతే పద్మం వికసిస్తుందో అన్ని వైపులకు కూడా 360 డిగ్రీస్ అంటాం, 360 కోణాలలోనూ ఒక వికసించిన పద్మం మనం చూస్తున్నాం ఎదురుగుండా. అమ్మవారికి వెనక వైపున ఉన్నటువంటి పద్మం, వికసించిన పద్మం అన్ని కోణాలలోనూ తన యొక్క దళాలను, కాంతిని ప్రసరింపజేస్తుంది. దానికి సంకేతం పద్మం. భగవానుడు కూడా తపస్సు అనేటువంటి దాని యొక్క ప్రభావంతో తన యొక్క స్వరూపాన్నే పద్మరూపంగా ఆవిష్కరింపజేశాడు. పరమాత్మ ఎక్కడున్నాడు అంటే అన్ని వైపులా సహ సర్వత్ర భవతి అంటుంది. అంటే ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని చోట్ల. సూర్యకాంతి ఎక్కడుందంటే సూర్యుని యొక్క బింబం నుంచి మొత్తం అన్ని వైపులకు 360 కోణాలలోనూ ప్రసరిస్తుంది. అట్లాగే ఇక్కడ ప్రసరించినటువంటి పరమాత్మ యొక్క శక్తికి సంకేతమైనటువంటి
అమ్మవారు పద్మావతీదేవి విగ్రహ రూపంలో ఇక్కడ మనకు కనబడుతూ అన్ని గుణాలు కూడా, అందుకనే పరమాత్మలో ఉన్నటువంటి గుణాలే తక్కువ స్థాయిలో జీవుడిలో కనబడుతుంది. అటువంటి అస్మదే ప్రేతి ముంచావీతి అగంహ ప్రేతి అతారి అగ్నే ప్రతరామితి ప్రతరాం ఆయో సావిత్రాణి జోతి ప్రసోత్యాయితి ప్రాసోతి చతుర్గృహీతేనేతి చతుః గృహీతేన జోతి చతుష్పాదయితి చతుః పాదః పశవః పశూన్ ఏవ అవేతి రుంధే చతస్రః దిశః దిక్షు ఏవ ప్రతీతి తిష్టతి ఛందాగుంసి దేవేభ్యः వేతి అక్రామన్నేన అభాగాని హవ్యా పక్ష్యామః ఇతి తేభ్యः ఏతత్ చతుర్గృహీతమితి చతుః గృహీతం అధారయన్ పురోణవాక్యాయ ఇతి పురః అనువాక్యాయై యాజ్యాయై దేవతాయై వషట్కారాయేతి వషట్కారాయ యత్ చతుర్గృహీతమితి చతుః గృహీతం జుహోతి ఛందాగుంసి ఏవ తత్ ప్రీణాతి తాని అస్యాప్రీతాని దేవేభ్యः హవ్యం వహంతి యం కామయేత పాపీయాన్ స్యాత్ ఇతి ఏకైకమిత్యేకం ఏకం తస్యాది భుజాత్ ఆహుతిభిరిత్యాహుతిభిర్వాయేనం అపేతి గృహ్ణాతి పాపీయాన్ భవతి యం కామయేతావసీయాన్ స్యాత్ ఇతి సర్వాణి తస్య అనుద్రుత్యేత్యనోదృత్య జుహుయాత్ ఆహుత్యేత్యాహుత్యాః ఏవాయేనం అభీతి క్రమయతి వసీయాన్ భవతి అథో ఇతి యజ్ఞస్య ఏవ ఏషా అభిక్రాంతిరిత్యభిక్రాంతిః ఏతి వై ఏషः యజ్ఞముఖాదితి యజ్ఞముఖాద్ రుధ్యాయాః అగ్నేః దేవతాయాः ఏతి అష్టౌ ఏతాని సావిత్రాణి భవంతి అష్టాక్షరేత్యష్టా అక్షరా గాయత్రీ గాయత్రः అగ్నిః తేన ఏవ యజ్ఞముఖాదితి యజ్ఞముఖాద్ రుధ్యాయాः అగ్నేః దేవతాయేనాయేతి అష్టౌ సావిత్రాణి భవంతి ఆహుతిః నవమే త్రివృతమితి త్రివృతం ఏవ యజ్ఞముఖ ఇతి యజ్ఞముఖే వీతి యాతయతి యది కామయేత ఛందాగుంసి యజ్ఞాయ ససేన అర్పయేయం ఇతి రుచం అంతమాం కుర్యాత్ ఛందాగుంసి ఏవ యజ్ఞే ససేనేతి యజ్ఞాయ ససేన అర్పయతి యది కామయేత యజమానం యజ్ఞే ససేనేతి యజ్ఞాయ ససేన అర్పయేయం ఇతి యజోః అంతమాం కుర్యాత్ యజమానం ఏవ యజ్ఞే ససేనేతి యజ్ఞాయ ససేన అర్పయతి రజా సోమం సమితి అర్థయ ఇతి సమృద్ధై చతుర్భిరితి చతుఃభిః అభ్రమూయేతి చత్వారి ఛందాగుంసి ఛందోభిరితి ఛందఃభిః ఏవ దేవస్య త్వాః సవిదో ప్రసవైతి ప్రసవే ఇతి ఆహ ప్రసోత్య ఇతి ప్రసోత్యైః అగ్నిః దేవేభ్యः నిలాయత సహ వేణుః ప్రేతి విటతే సహ ఏతాం భూతిం అనుసమితి అచరత్ యదేవేనోః సుషిరా సుషిరా అభ్రే భవతి సయోని త్వాయేతి సయోని త్వాయ సహ యత్ర యత్రేతి యత్ర అవసతే తత్ కృష్ణం అభవతే కల్మాషీ భవతి రూపసమృద్ధ్యా ఇతి రూపసమృద్ధ్యై ఉభయతః క్ష్ణోరిత్యుభయతః క్ష్ణోః భవతి తః చ అముతః చ అర్కస్య అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై వ్యామమాత్రేతి వ్యామమాత్రే భవతి ఏతావత్ వై పురుషే వీర్యం వీర్య సంహితేతి వీర్య సంహితా అపరిమితేత్యపరిమితా భవతి అపరిమితస్యేత్యపరిమితస్య అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై యః వనస్పతీనాం ఫలగ్రహీతి ఫలగ్రహీః సహ యేషాం వీర్యవానితి వీర్యవానే ఫలగ్రహీరితి ఫలగ్రహీः వేణుః వైణవీ భవతి వీర్యస్య అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై విరుద్ధమితి విరుద్ధం వై ఏతద్ యజ్ఞస్య యద్ అయజుష్కేనేత్యయజుః కేన క్రియతే ఇమాం అగృహ్ణన్నే దశన
तस्य इति अश्वाभिधानीमित्यश्व अभिधानीं येति दत्ते यजुष्कृत्या इति यजुः यज्ञस्य समृद्ध्या इति समृद्ध्ये प्रदोत्तमिति प्रायेति द्रव इति अश्वं अभीति दधाति रूपम् एवास्याजेषते महिमानौ याजष्ट इति वि आजष्टे युञ्जाधां रासभां युवाम् इति कर्तभाम् असति एव कर्तभाम् प्रतीति स्थापयति तस्मात् अश्वात् कर्तभः असत्तर इत्यसत् तरः इति योगे तवस्तरमिति तवः तरम् इति आह योगे योग इति योगे योगे वाजे वाज इति वाजे वाजे हवामहे इति आह अन्नौ वै वाजः अन्नौ एवावेति रुन्धे सखायः इन्द्रम् ओदये इति आह इन्द्रियम् एवावेति रुन्धे अग्निः देवेभ्यः निरायदाताम् प्रजापतिरिति प्रजापतिः अन्विति अविन्दते प्राजापत्य इति प्राजापत्यः अश्वः अश्वेन समिति भरति अनुवित्या इत्यनुविच्यैः पापवस्य समिति पापास्य वै एतत् क्रियते यत् श्रेयसा च पापीयसा च समानं कर्म कुर्वन्ति पापीयान् हि अश्वात् कर्तभः अश्वं पूर्वं नयन्ति पापवस्य सस्येति पापस्य सस्यावृत्या इति वि आवृत्यै तस्मात् श्रेयागुंसं पापीयान् पश्चात् येति बहो वै भवतः भ्रातृव्यः भवति इव खलु वै एषः यः अग्ने चिनुते वज्री अश्वः प्रतोर्वन्निति प्रातोर्वन् येहि अवक्रामन्नित्यवाक्रामन् असस्तिः आह वज्रेण एव पाप्मानं भ्रातृव्याम् अवेति ग्रामति रुद्रस्य गानपत्यादिति गानपत्यात् इति आह न रुद्राः वै पशवः रुद्रात् एव पशून् निर्याच्येति नियाच्य आत्मने कर्म कुरुते पूर्णा सयुजेति सायुजा सह इति आह पूषा वै अध्वनां सन्नेतेति नेता समच्या इति साम् अच्छैः पुरीशायतन इति पुरीशायतनः वै एषः यत् अग्निः अङ्गिरसः वै एतम् अग्रे देवतानां समिति अभरण्ये पृथिव्याः ददस्तादिति सदा तद् अग्निं पुरीष्यम् अङ्गिरस्वद् अच्छायिः इति आह सागतनमिति सा आगतनम् एवायेनं देवताभिः समिति भरति अग्निं पुरीष्यम् अङ्गिरस्वद् अच्छायिमः इति आह येन सङ्गच्छत इति साम् अंक्षते पाजोः देव अस्यावृन्देः प्रजापतय इति प्रजापतये प्रतिप्रोच्येति प्रतिप्रोच्य अग्निः संहृत्य इति संहृत्यः इति आहोयं वै प्रजापतिरिति प्रजापतिः तस्याः एतत् श्रोत्रं यत् वल्मीकः पुरेष्यामः अङ्गिरस्वत् भरिष्यामः इति वल्मीकवपामिति वल्मीकवपामुपेति साक्षादिति साक्षात् एव प्रजापतये इति प्रजापतये। ॐ नमो भगवत्यै राज्यलक्ष्म्यै नमो नमः। राज्यलक्ष्मी स्थिरत्वाय यथेन्द्रेण पुरा श्रियः स्तुतिः कृता तथा राज जयार्थं స్తుతిమాచరేత్. అగ్నిపురాణంలో స్వయంగా పుష్కరుడనేటువంటి మహానుభావుడు తెలియజేస్తాడు. దేవనాయకుడైనటువంటి ఇంద్రుడు తాను సాగించేటువంటి రాజ్యం, మూడు లోకాలకు అధిపతి ఇంద్రుడు అని ధర్మబద్ధంగా పరమాత్మ చేత ముల్లోకాలను తాను పరిపాలిస్తూ ఉన్నాడు, వెనుక ముందులన్నీ సరిచేసుకుంటూ. అది స్థిరంగా తాను రాజ్యలక్ష్మిని పొంది తన అధికారంతో
పరమాత్మ యొక్క శాసనాన్ని పాలిస్తున్నాడు ఇంద్రుడు. ఇక్కడ పుష్కరుడు, ఆ పుష్కరుడు అనేటువంటి వారు సమస్త ధర్మరూపుడు. ఆ పుష్కరుడు ఎక్కడుంటే అక్కడ అత్యంత పవిత్రం. కాబట్టే పుష్కరుడు ఉండే స్థానం, కాబట్టే పుష్కరుడు ఎక్కడుంటే అక్కడ దేవతలందరూ ఉంటారు. అందుకనే స్వామి పుష్కరిణి అంటాం. ఆ పుష్కరుడు అనేటువంటి దేవత ఎక్కడ ఆయన ఉంటే బ్రహ్మాది దేవతలు మొత్తం 30 కోటి దేవతలు అక్కడే ఉంటారు. అటువంటి పుష్కరుడు అంటాడు అగ్ని పురాణంలో. ఏమంటే రాజ్యలక్ష్మీ స్థిరత్వాయ యథా ఇంద్రేణ పురా శ్రియ స్తుతికృత తథా రాజా జయార్థం స్తుతిమాచరేత్. రాజ్య రూపంలో రాజ్యలక్ష్మి స్వరూపాన్ని ఇంతకు పూర్వం మహాలక్ష్మియే స్వయంగా ఇంద్రుడి చేత పూజించబడినది. జయలక్ష్మి జయాన్ని పొందడం కోసం ఆయన చక్కగా పరమాత్మ యొక్క శక్తి రూపమైనటువంటి లక్ష్మిని ఆరాధించాడని చక్కగా అగ్నిపురాణం చెబుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి విశేషాలను తమలో దాచుకున్నటువంటి పురాణాలందించే విధంగా పరమాత్మ యొక్క శక్తి స్వరూపం ఇదిగో ఇప్పుడు ఇక్కడ పద్మావతి మంత్రస్వరూపంతో ఇక్కడ అర్చించబడుతూ చక్కని కళ్యాణం నిర్వహించుకున్నారు అమ్మవారు. అదిగో స్వామి ఆ భగవతిని అనుగ్రహిస్తూ మాంగళ్యధారణ నిర్వహిస్తూ ఉన్నారు. గోవింద. జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానద సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీయ ఆయత్సంభూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగస్త్రేతస్వానాథపత్యస్తవన్నభిగవన్నే రోచనో రోచమానశోభనశోభమాన కళ్యాణః.
स्याते रक्षाकुंसी यज्ञामहन्योः हिरण्यमुपास्येत्युपा अस्य जुहोति अग्निमतीत्यग्निमती एव जुहोति न अन्धः अध्वर्योः पपति न यज्ञं रक्षाकुंसी घ्नन्ति जिघर्मे अग्निं मनसा घृतेन इति आह मनसा हि पुरुषः यज्ञम् अभिगच्छतीत्यभिगच्छति प्रतीक्षन्तमिति प्रतीक्षन्तं भुवनानि विश्वा इति आह सर्वं हि एषः प्रत्यङ्क्षेति पृथं तिरश्चा वयसा बृहन्तम् इति आह अल्पः हि एषः जातः महान् भवति विशिष्टम् अन्नं रभसं विदानम् इति आह अन्नम् एव अस्मै स्वदयति सर्वम् अस्मै सुदते यः एवं वेद येति त्वा जिघर्मे वचसा घृतेन इति आह तस्मादेत पुरुषः मनसा अभिगच्छतीत्यभिगच्छति तत् वाचा वदति अरक्षसा इति आह रक्षसाम् अपहत्या स्पृहयद्वर्ण इति स्पृहयते वर्णः अग्निः इति आह अपचितिमित्यपचितिम् एव अस्मिन् दधाति अपचितिमानित्यपचितिमाने भवति यः एवं क्षामतिरेचयति सप्ताहं प्रचरन्ति सप्तवैशीर्षञ्ज्ञाः प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमान् जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथ इयं वै पूर्णाहुतिः
अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ వచ్చెను అలమేలు మంగ చేది విటీలు పూని బంగారు చేది విటీలు పూని శృంగారవతులు వేవేలో రాగా బంగారు చేది విటీలు పూని శృంగారవతులు వేవేలో రాగా రంగైన విల్జామరలు రంగైన విల్జామరలు వీవా మాంగళ్యలీల సొంపగు జవరాలు మాంగళ్యలీల సొంపగు జవరాలు వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పణతి చలంగ వచ్చెను అలమేలు మంగ